దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉన్నాయి అధ్యక్ష. ఇక 2019-24 ఆద్యంతం పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో భయాందోళనల మధ్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్ళారు అధ్యక్ష. అసలు భవిష్యత్తు పట్ల ఒక ఆందోళన, భవిష్యత్ తరాలు భద్రంగా ఉంటాయా లేదన్న భయంతో రాష్ట్రాన్ని వీడి వలసలకి వెళ్ళాలనే పరిస్థితికి ఈ గత 5 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని దిగజార్చారు అధ్యక్ష. ప్రజావేదిక విధ్వంసంతో మొదలై పనికి మాలిన 3 రంగుల పేరుతో, వాటి మీద కోర్టు కేసుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధాతో పాటు పెన్షన్లు అమల్లోని కూడా మోసం, అనేక హామీల అమల్లోని మడమ తిప్పుతూ ఎన్నడూ లేని విధంగా రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభజించి పాలించే కుట్రలు, డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ముఖ్యంగా ఏ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేని హిందూ దేవాలయాల మీద దాడులతో ప్రజల్లో దేవాలయాలకే భద్రత లేనప్పుడు మన భద్రత ఏంటి అనే ఒక ఆందోళన సృష్టించారు అధ్యక్ష. వింత పోకడలతో దాడులతో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడ భద్రత లేదు అని రాష్ట్ర యువత భవిష్యత్తుని గందరగోళంలో పడేసేటట్టు ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళేలా చేశారు అధ్యక్ష. ఇక ఎక్కడో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు కూడా రాష్ట్రంలోని ఈరోజు పెట్టుబడులు పెట్టడం క్షేమకరం కాదనే స్థాయికి దిగజార్చి ఆంధ్ర రాష్ట్ర సన్ రైజ్ అనే బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా నిరాశలోకి తీసుకువెళ్లారు అధ్యక్ష. ఈరోజు 2024లో ఎన్డీఏ కూటమి గెలుపులో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా భాగస్వామ్యం వహించారు అధ్యక్ష. అదేవిధంగా రెండు 2024లో సరికొత్త ఆశలతో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో గత 5 సంవత్సరాల చీకటి అధ్యాయాన్ని, పీడకలని పక్కన పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి చేసిన తప్పుని దిద్దుకొని మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఈరోజు బాధ్యత అప్పగించారు అధ్యక్ష. ఇప్పటికే గత 40 రోజుల పాలనలోనే ప్రజలందరికీ కూడా మేము తీసుకున్న నిర్ణయం సరైన దారిలోనే వెళ్తుందనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంతకాలు కానీ, ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడాలు, పెన్షన్ల అమలు, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసివేయడం నుంచి ప్రతి ఒక్కటి కూడా నైపుణ్య గణిత, ఉచిత ఇసుక, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వంలో మేము భద్రతగా ముందుకెళ్తామన్న నమ్మకం ప్రతిరోజు మనం ఈ 40 రోజులతో పాటు కల్పిస్తూ వచ్చాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర పరిస్థితి గత 5 సంవత్సరాలు వైసీపీ పాలకులు చేసిన నష్టాన్ని ఈరోజు శ్వేతపత్రాల రూపంలో ఏం జరిగినా పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతూ గతంలో జరిగిన నష్టాన్ని మనం ఎలా అయితే ముందుకు తీసుకెళ్లామో ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో శ్వేతపత్రాల రూపంలో ఇవ్వడం కూడా ప్రజలకి పార్టీ మన ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలుగుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు పెద్దలు కాలువ శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టిన గవర్నర్ ప్రసంగానికి బలపరిచే తీర్మానాన్ని నాకు కూడా బలపరిచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష.